నమస్తే మనతో పాటు మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు వందల భాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. అన్ని వర్గాల వాళ్లకు రిజర్వేషన్ ఫలాలంతా ఒకవైపు మాట్లాడుతుంటే మాలలకు అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు కొట్లాడుతున్నారు. ఏంది ఇది దశాబ్దాల పోరాటం కాదు, ఇది రాజకీయ పార్టీలు దళితుల యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వచ్చినటువంటి ఉద్యమాలు ఇవి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశవ్యాప్తంగా ఉన్న 1260 కులాలని ఒక షెడ్యూల్లో చేర్చి షెడ్యూల్ కులాలుగా వారిని దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క కులం ఇంకో కులానికి అనుబంధం కదా, అంటరాని కులాలందరినీ కలిసి ఒక దగ్గర చేర్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఈ కులాలకి విద్యావకాశం లేదు, ఉద్యోగ అవకాశం లేదు, ఉపాధి లేదు, రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి, వీళ్ళు 3000 సంవత్సరాలుగా అసలు ఈ సమాజంలో మనుషులుగా గుర్తింపగలదేరనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి దానివల్ల ఈ రోజు ఈ తెలంగాణలో దాదాపు 59 కులాలు ఉన్నాయి. మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రం చూసుకున్నప్పుడు దాదాపు 61 కులాలుగా ఉన్నాయి. అందుకే ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే కాళీశ్రీరామ్ గారు 80s లో వచ్చినటువంటి రాజ్యాధికార ఉద్యమానికి చెక్ పెట్టడానికి వచ్చిన ఉద్యమాలే ఇటువంటి ఈ దళితుల మధ్యన చీలికలు చేసే ఉద్యమాలు అయినప్పటికీ దీని విషయంలో శాస్త్రీయత అనేటువంటిది ఏదైతే ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలలో ఎవరు విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి పొందారో అవి సైంటిఫిక్ లెక్కలు తీసుకొని ఎస్ అన్నదమ్ములు అనుకున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు తండ్రికి ఇద్దరు కొడుకు ఉంటారు అనుకో, తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని 10 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా సమానంగా పంచుకునే విధంగా ఏది రాష్ట్రంలో గాని మన ఊళ్ళలో గాని సమాజంలో ఉంటది. అది లేకుండా మాల సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ లేకుండా చేసి మందకృష్ణ మెప్పు పొందడానికి, వాళ్ళ గురువైనటువంటి వెంకయ్య నాయుడు మెప్పు పొందడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి మాలలని కత్తి పట్టి వాళ్ళ గొంతు కోసినటువంటి తీరే మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది మాల సామాజిక వర్గంతో పాటుగా ఈ రోజు 57 కులాలు, గ్రూప్ 1 లో ఉన్నటువంటి 15 కులాలు, గ్రూప్ 2 లో ఉన్న 17 కులాలు. ఇప్పుడు ఒక పులిని ఒకే బోన్లో పెడితే ఎవరికి వెళ్తారండి? పులే కదా, పిల్లులను తినేస్తుంది కదా. ఇది శాస్త్రీయంగా చేసిన కేటగరైజేషన్ కాదని 58 కులాలు ఘోషిస్తా ఉన్నాయి. వాళ్ళ తరపున మేము వర్గీకరణ చేయకపోతే ఉన్ని అన్ని మాలలు అనుభవిస్తున్నారని చెప్పేసి మందకృష్ణ మాధవ్ గారు చెప్పారు కదా. ఇప్పుడు మందకృష్ణ గారు ఈ తెలంగాణలో 1 కోటి మంది జనాభా అన్నాడు. తీరా లెక్కలు చేస్తే ఎంతమంది వచ్చారు మాదిగలు? ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాలలు బెనిఫిట్ పొందారా, మాదిగలు పొందారా అనేది అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో లెక్కలు దిస్తే తెలుస్తుంది. ఆంధ్ర మాలలకు, ఆంధ్ర మాదిగలు, తెలంగాణ మాల మాదిగలకు 3 తరాల జనరేషన్ తేడా ఉంది. ఈ రిజర్వేషన్లు పొందినది ఆంధ్ర మాల మాదిగలు, తెలంగాణ మాలోడు ఈ రిజర్వేషన్లు తీసుకోలేదండి. తెలంగాణ మాలలు మాదిగల కన్నా వెనుకబడ్డారు. నువ్వు అందుకే మందకృష్ణ గారు ఆరోపించినంత మాత్రం అది వాస్తవం కాదు. వాస్తవం ఏంది ఎవరు చెప్పాలి? ప్రభుత్వ గణాంకాలు చెప్పాలి, ప్రభుత్వం జనాభా లెక్కలు తీయాలి, ప్రభుత్వం ఉద్యోగ లెక్కలు తీయాలి, ప్రభుత్వం ఉపాధి లెక్కలు తీయాలా. తీసి ఎస్ మన షమీమ్ అఖ్తర్ కమిషన్ వేశారు కదా, ఆ కమిషన్ రిపోర్ట్ ఎందుకు చెప్పలేదు? ఎందుకు అడగలేదు మందకృష్ణ గారు? ఎందుకు అడగలేదు కుమ్మర మీ రేవంత్ రెడ్డి గారిని? మేము అడగదలుచుకున్నాం. మీరు అడిగి మాలలు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందారా, ఉపాధి అవకాశాలు పొందారా, విద్యా అవకాశాలు పొందారా అని లెక్కలు తీసి బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టారు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి సాటుగా వర్గీకరణ చేశాడు? ఇది మేము అడగదలుచుకున్నాం. అంటే మందకృష్ణ గారు మెప్పు ఉండటానికే ప్రభుత్వం ఇలా చేసిందంటారా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, పెరేడ్ గ్రౌండ్ లో నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్ పెట్టించాడు మాదిగలతో. నేను సుప్రీంకోర్టుతో మీకు న్యాయం చేపిస్తా అని చెప్పాడు. సుప్రీంకోర్టును కూడా మ్యానిపులేట్ చేసి ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంలో నరేంద్ర మోడీ పాత్ర ఉన్నదా లేదా ఈ విషయం మందకృష్ణ గారు చెప్పారు. చెప్పలేం బ్రదర్, మందకృష్ణ గారే నరేంద్ర మోడీ సహకారం వల్ల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందంటే సుప్రీంకోర్టును కూడా మ్యానిపులేట్ చేసే విషయంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ. ఆయన ఏమన్నాడు? ఏ పార్టీలోనే పనిచేయండి, బీజేపీకి ఓట్లు వేయమని చెప్పాడు. మరి రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలి కదా. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దని చెప్పాడు. మొన్న జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది మాలలండి. 78 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఈయన నిన్నగాక మొన్న వచ్చిండు టీడీపీలో నుంచి టీఆర్ఎస్ లో పనిచేసి ఈ రోజు ముఖ్యమంత్రి వాళ్ళకి దిక్కు లేక ఆయన ముఖ్యమంత్రి చేసుకునేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకన్నా సీనియర్ లేడా? ఉత్తమ్ కుమార్ లేడా? శ్రీధర్ బాబు లేడా? ఎందుకు ఈయనకి ఇచ్చారంటే డబ్బులు. కాంగ్రెస్ పార్టీ అందుకే దేశవ్యాప్తంగా ఫెయిల్ అవుతుంది, ఇటువంటి వేరే పార్టీ నుంచి వలస వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి చేయడం వల్ల. అందుకే మేము ఏం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మేము మాదిగలని మా తమ్ముడుగా చైతన్యం చేసి మాతో పాటు ఉద్యమాలలో తిప్పుకున్న వాళ్ళం. మేము మా వ్యక్తిగతంగా మాదిగ సామాజిక వర్గానికి మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మా సోదరులే. కానీ ఒక డిమాండ్ వస్తున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడు
మేము చేస్తామని చెప్పేసి అని తెలిసినప్పుడు మీరు ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న మంత్రివర్గం కానీ మాల సామాజిక వర్గ మంత్రులు ప్రతినిధులు మాదిగ ప్రతినిధులందరూ కూడా కూర్చొని ఈ కేటగరైజేషన్ ఎలా చేయాలి, అన్యాయం జరగకుండా చూడాలి, మనకు ఉపకులాలు కూడా ఉన్నాయి, మాల మాదిగలే కాదు ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అంటే వర్గీకరణ చేసినప్పుడు మీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కదా, మరి అప్పుడు ఏం చేయలేదు మీరు? మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. బట్టి విక్రమార్క, మల్లు అనంతరాములు, మల్లు రవి వాళ్ళది. వివేక్ గారు వెంకటస్వామి కొడుకుగా ఆయన వచ్చాడు. వీళ్ళకు అవగాహన లేకపోవడం ఒకటవుతే, మేము జనరల్ అందరికీ ప్రతినిధులం అనేటువంటి ఆలోచనతో ఉండడం వల్ల, ఆ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు మాట్లాడకపోవడం వల్ల, ముఖ్యంగా మాల మేధావులుగా చలమైన వాళ్ళు నోరు మూసుకొని ఉండడం వల్ల ఈ రోజు మాల కమ్యూనిటీ రోడ్ల మీద పడ్డది. మాలలంతా ఏమనుకున్నారంటే తెలంగాణలో మాలలంతా కూడా మా మేధావులు మా నాయకులు ఉన్నారు, మాకు అన్యాయం జరగకుండా చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఏంటంటే కళ్ళు మూసుకున్న కబైలుగా మారారు. అందుకే కదా ఈ ఉద్యమం 6 నెలలుగా మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సమాజాన్ని కదిలించి తెలంగాణలో ఉన్న మాలలకు అన్యాయం జరుగుతున్న శాతవాహన యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే మొన్న పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వరకు కూడా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మొత్తం మాలలతో చూస్తున్నారు. వాళ్ళ పిల్లలకి బీటెక్ లో ఎంటెక్ లో మంచి ర్యాంకులు వచ్చినా సిటీ అవుట్స్కట్ లో సీట్లు వస్తే అర్థమవుతా ఉంది. మమ్మల్ని ఓసీల కన్నా బీసీల కన్నా ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కన్నా అత్యంత అభివృద్ధి చెందిన వాళ్ళుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క మీద వివేకమైన కోపం ఉన్నదో తెలియదు, మాలలకు మాత్రం రిజర్వేషన్ లేకుండా చేశారు. వీళ్ళకేమన్నా కమ్యూనిటీ కన్సర్న్ ఉందంటే ఆయన డిప్యూటీ సీఎం అయిండు, మాలలతో సంబంధం లేదు. ఈయన ఇంకో మంత్రి అని ఈయన కూడా పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి మా అద్దెంకి దయాకర్ మాల మానాడులో పనిచేసిండు, ఆయనకు మాలకోటలో ఎమ్మెల్సీ వచ్చింది. అరే ఏమైందన్నా వర్గీకరణ జరుగుతుందట మాలలకు అన్యాయం జరుగుతుందంటే నేను పెద్దగా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు ఆయన లేడు. అందుకే వీళ్ళందరి యొక్క డ్రామాలు వీళ్ళందరూ చేసినటువంటి తప్పుదలన్నీ కూడా మాల సమాజం అంతా చూస్తా ఉంది. మేము మా మాలల గురించే పనిచేస్తలేము. ఈ రోజు 57 కులాలకు రిజర్వేషన్ కోల్పోయింది. అత్యంత వెనుకబడ్డ గ్రూప్ 1 లో ఉన్న వాళ్ళకి ఒక 1% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతారండి? వాళ్ళకు రోస్టర్ 7 ఇస్తారండి. మందకృష్ణకు భయపడి రేవంత్ రెడ్డి ఆ 2వ రోస్టర్ గ్రూప్ 1 లోకి ఇవ్వాల్సింది గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకు 2+16 వాళ్ళు అత్యంత వెనుకబడ్డ వాళ్ళకి 7. మరి మేమేం పాపం చేసినాం? మేము బీసీల కన్నా ఓసీల కన్నా అభివృద్ధి చెందిన వాళ్ళమా? మాకు 22వ రోస్టర్ స్టార్ట్ అవుతుందండి. ఇది మన సామాజిక న్యాయం అనిపిస్తుందా? శాస్త్రీయత అనిపిస్తా ఉందా? కళ్ళు తెరుచుకొని చూడాలి. మంత్రివర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సిగ్గుపడాలి. జాతి తరపున పోరాటం చేయకపోతే మీరు మాల సర్టిఫికెట్ రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా వాళ్ళకి చెప్పదలుచుకున్నారు. ఈరోజు స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఆయన యాక్చువల్ గా మాల కాదు, మాల సర్టిఫికేట్ తీసుకొని మాలకోటలో స్పీకర్ అయినాడు. మా మాలల యొక్క అవకాశాలు మిగతా దోసుకుపోతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం ఇది. మేము అందుకే మా కమ్యూనిటీ తరఫున మేము ఈ తెలుగు నేల మీద అన్ని ఉద్యమాలు నేర్పింది మా కమ్యూనిటీ. సామాజిక ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు, రాజ్యాధికార ఉద్యమాలు ఇవన్నిటికి పునాదులు వేస్తే వాళ్ళ మాల సామాజిక వర్గం. కానీ ఆ మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ చేసేసే ఎత్తుగడలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా మాతో ఉన్న సోదరులు ఉన్న వీళ్ళందరూ ఎత్తుగడలతో మాకు రిజర్వేషన్ కోల్పోయింది. అయినా పెద్ద విషయంగా మా కమ్యూనిటీతో ఉద్యమం చేసి యుద్ధం చేసి సాధించుకోవడానికి మేమందరం సన్నద్ధమయ్యే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో దాదాపు 50 నామినేషన్లు వేసినామండి. 50 నామినేషన్లు వేస్తే మరి 40 తిరస్కరించారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీరు ఎందుకు నామినేషన్లు వేస్తున్నారు, మీకు ఏం కావాలని కూడా అడిగారు. మేము 10 మందిని హైదరాబాద్ లో నామినేషన్లు వేసిన వాళ్ళని మొత్తం దాదాపు 25 రోజులు 30 రోజులు మేమంతా పనిచేసి మా 7 డివిజన్లలో ఉన్న మా బాలబస్తులకు వెళ్ళి అమ్మా మన రిజర్వేషన్ పోయింది, మనకు రేపు విద్యా అవకాశం ఉండదు, ఉపాధి అవకాశం ఉండదు, మన జీవితాలు సర్వనాశనం చేసేటువంటి ఎత్తుగడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసుకున్నాడు అని చెప్తే వాళ్ళందరూ బాగా బాధపడుతూ అవును బిడ్డ నా పిల్లలంతా చదువుకున్నారు, అవి బీటెక్ చేసిన పిల్లలకు ఉద్యోగం వస్తలేదు, ఎంటెక్ చేసిన వాళ్ళకి వస్తలేదు, ఎంబీఏ చేసిన వాళ్ళకి వస్తలేదు, పిహెచ్డీ చేసి ఇంట్లుంటాడు అని చెప్పేసి అని వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఆ వేసిన ఉద్యోగాలలో 22 ఉంటేనే మాకు ఒక ఉద్యోగం వస్తుందండి. ఇది బాధ కాదా? మాకు అన్యాయం కాదా? మేమంతా బాధలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా వాళ్ళు ఒకడు ఢిల్లీకి అంటాడు, ఒకడు రణగర్జన్ అంటాడు, రణబేర్ అంటాడు. ఏంది ఈ రాజకీయాలు? మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్ పోటీ చేపిస్తే మా వివేక్ మంత్రి గారు అక్కడ మా మాలా మహానాడు వాళ్ళను అక్కడ ప్రచారంలో దింపాడు. అంటే ఇవన్నీ ఎన్నడూ మాట్లాడినటువంటి అద్దెంకి దయాకర్ గారు 1.5 year గా వర్గీకరణ జరిగిన తీరులో మాట్లాడమంటే కూడా మన ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి పిలిచి ఏమే మన అద్దెంకి దయాకర్ నువ్వు మీ మాల సంఘాలు చేసి అక్కడ జూబ్లీహిల్స్ లో నామినేషన్ గురించి
అరే రాజ్యాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసే బీజేపీ ఒక దిక్కుంటే ఇక్కడ రిజర్వేషన్ లేకుండా చేస్తే మనము ఇప్పుడు కూట్ల రాయి తినబట్ట ఏట్ల రాయి తిత్తారట. ఇదేం అన్యాయం అండి. అందుకే ఇప్పటికైనా డిప్యూటీ సీఎం మీరు మాలకోటలో డిప్యూటీ సీఎం అయ్యారు, వివేక్ గారు మీరు మాలకోటలో మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన మాలో మాదిగో స్పీకర్ తెలుసుకోవాలి. అద్దంకి దయాకర్కి మాలకోటలో ఎమ్మెల్సీ వచ్చింది. మీరందరూ ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలి, మాలలకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలి. మొన్న వచ్చేది రోస్టర్ మార్చితే అయిపోతుందని చెప్పేసి అని అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఆ ముఖ్యమంత్రి గారు కూడా రోస్టర్ చేంజ్ చేద్దామనే ఆలోచన కూడా. ఎస్సీ వర్గీకరణ చట్ట సవరణ చేయాలి, మాకు 2% రిజర్వేషన్ అదనంగా ఇవ్వాలి, 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడానికి సిద్ధం, లేకపోతే యుద్ధం చేయడానికి సిద్ధం ఉంది మా మాల కమ్యూనిటీ. 30 లక్షలకు పై ఉన్నామండి. మా వాళ్ళందరూ మొన్న హైదరాబాద్కి వస్తే ఏమైంది, వరదలు వచ్చినట్టు వచ్చారు హైదరాబాద్కి. సొంత డబ్బులు, సొంత వెహికల్, సొంత నీళ్లు. ఒకవేళ మీటింగ్ రాకపోతే నేను వస్తలేనని 1000 రూపాయలు జరిమానా కట్టొచ్చారు. మాలలు అంత స్పిరిట్ తో బీసీలతో ఓసీలతో అన్ని కులాలతో పనిచేసిన కమ్యూనిటీ ఇది. కుల స్పృహ ఉంటది కానీ కుల తత్వం ఉండదు. ఈ రోజు ఈ తెలుగు నేల మీద అన్ని ఉద్యమాలకు పునాదులు వేసిన వాళ్ళు మాలలు. అందుకే మాలలు ఎవరు కూడా చీదరించుకోరు. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామికంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, అన్నదమ్ములుగా ఉంటారు, అందరినీ కలుపుకొని వెళ్తారు. అటువంటి కమ్యూనిటీకి రిజర్వేషన్ లేకుండా అయితే రేవంత్ రెడ్డి అయ్యి వచ్చినాక నాగది మొత్తం తెలంగాణలో ఉన్న మా సమాజాన్ని అంతా కదిలిస్తాం. నిన్న ఏమంటున్నారు, బీహార్ లో ఈవీఎంల వల్ల బీజేపీ వాళ్ళ అనుబంధం పార్టీ గెలిచిందని అన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం యొక్క ఆఫీసుల ముందర ధర్నా చేసారు, ఆందోళన చేసారు. రేపు మాలలు అట్లా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, తప్పకుండా మాల కమ్యూనిటీకి రిజర్వేషన్లు చేసి మా గొంతు వేసిండ్రు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏ పార్టీలో ఉన్నా విడగొడతావు. నువ్వు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేస్తున్నావు, నువ్వే చెప్పినావు. రేపు బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇస్తే అందులో పోయి కూడా ముఖ్యమంత్రి అవుతావు. నీకొక నీతి నిజాయితీ ఏమి లేదు. నువ్వు టీఆర్ఎస్ నుంచి మొదలైంది నీ రాజకీయ ప్రస్థానం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు శిష్యుడుగా పనిచేసినావు, వాళ్ళ బూట్లు తీసినావు, అవన్నీ కూడా మనం మొత్తం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు గన్ను పట్టుకొని మా కరీంనగర్ వచ్చినావు, ఇవన్నీ చూస్తా ఉన్నాం. నీకు ముఖ్యమంత్రి పదవి తప్ప ఏ దాని మీద నీకు అవగాహన లేదు. ఈ 20 నెలల్లో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈయన. బీసీలకు 42% ఇస్తానడా, మళ్ళా రెడ్డి జాగృతితోటి సుప్రీంకోర్టులో కేసు వేయించిండు. ఈ రోజు మాల మాదిగల మధ్యన విడదీసి మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసిండు. ఆయన ఒక ప్రెస్ మీట్లు అంటాడు, మాలళ్ళు బాపన్నల లెక్క, మాదిగళ్ళు మా రెడ్డి లెక్క. అంటే మేము అనుకున్నాం మరే మమ్మల్ని చాలా గొప్పగా మా బ్రాహ్మణులతో పోల్చినని అనుకున్నాం. ఆయన మనసులో ఏముందంటే ఈ మాలలకు రిజర్వేషన్ లేకుండా చేయాలి, వీళ్ళని రాజకీయంగా కిల్ చేయాలని బట్టి విక్రమార్క వివేకమైన కోపంతో మాకు రిజర్వేషన్ తీసేశాడు. మేము బట్టి విక్రమార్కకు వివేకుడు చెప్తా ఉన్నాం, మీరు మాలలతో వచ్చి మాకు రిజర్వేషన్ లో న్యాయం జరిగే విధంగా, మా యొక్క రోస్టర్ లో న్యాయం జరిగే విధంగా ఉంటేనే మీరు పదవులు ఉండాలి, లేకపోతే మీరు మాల కమ్యూనిటీ నుంచి వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకే మిత్రులారా, మీ లెజెండ్ టీవీ ద్వారా ముఖ్యమంత్రికి కానీ, ఆ మంత్రివర్గానికి కానీ, ఆ కాంగ్రెస్ పార్టీకి కానీ మేము స్థానిక ఎలక్షన్లో కూడా మా సత్తా చూపిస్తాం. మొత్తం చైతన్య యాత్ర రూపంలో మొత్తం తెలంగాణ అంతా తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మా విద్యార్థులు, మా యువకులు, మా ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ప్రమోషన్లో అన్యాయం జరుగుతుందండి. నాకు మొన్న కరీంనగర్ నుంచి మా ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఫోన్ చేశారు, అరే మేము 10 ఏళ్ల కింద పనిచేసిన వాళ్ళకు ప్రమోషన్ రాలే, మొన్ననే మా వెనకాల 2 ఏళ్ల కింద జాయిన్ అయిన వాళ్ళకు ప్రమోషన్ వచ్చిందని అంటున్నారు. ఇది మొత్తం ఎట్లా ఉందంటే దావనంలా వ్యాపిస్తా ఉంది, గ్రౌండ్ లెవెల్లో మొత్తం తిరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాలలతో పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నీ పార్టీని భూస్థాపితం చేస్తాం. నువ్వు ఏ పార్టీలో ఆ పార్టీలో నేను ఓడగొట్టే ప్రధాన లక్ష్యంగా పనిచేయబోతున్నాం. హెచ్చరిస్తున్నారా? హెచ్చరిక కాదు, గుర్తు చేస్తా ఉన్నాం, ఆలోచించమని చెప్తా ఉన్నాం. హెచ్చరిక అనుకోవచ్చు, అది విజ్ఞప్తి అనుకోవచ్చు, అది ఏ రూపంలో నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు అన్యాయం చేసినావని నీకు తెలిసింది. మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి వెళ్ళింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాతో ఎలక్షన్ ఉన్నప్పుడు మాట్లాడారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, డాక్టర్ మల్లు రవి గారు మాట్లాడారు. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి అన్నారు. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి. మరి నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి మీరు ముఖ్యమంత్రితో మాట్లాడిపిస్తారా, మా డిమాండ్ పరిష్కరిస్తారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదీ చేయలేదు కాబట్టి నామినేషన్ వేసినాం, ప్రజల దగ్గరికి వేనాం. వీళ్ళకి ఇంకా మెజారిటీ వచ్చు, ఒక 25,000 ఓట్లు వీళ్ళకి తగ్గించడం మేము, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వేసినటువంటి డబ్బుల ప్రవాహం, ఓటుకు 5,000 ఇచ్చి ప్రభుత్వము, ఎలక్షన్, అధికార పోలీసు వ్యవస్థ మొత్తం ఇబ్బంది పెట్టి అలా గెలిచేది కానీ, లేకపోతే అది గెలిపే కాదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీకి, కేంద్రానికి కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం,
మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసిన మీ పార్టీని భవిష్యత్తులో స్థానిక ఎలక్షన్లో బొంద పెడతామని చెప్తాం.